మహిమ ఘనత ప్రభావములు నన్ను ఆహ్వానించి మీ అందరి పరిచయ భాగ్యం నాకు కలుగజేసిన సత్యనందమయ్య గారికి వందనాలు. నాకు ముందుగా వాక్య సేవ చేసినటువంటి వాక్య సేవకులైనటువంటి రత్న కుమారయ్య గారికి వందనాలు. సర్వోన్నతుని యాజకులుగా మరి మీ ప్రస్థానాన్ని ఇక్కడ ఉపస్థితి ద్వారా మాకు ఉంచినందుకు మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున వందనాలు. కీబోర్డ్ ప్లే చేస్తారా? కాడే కొట్టండి. పర్లేదు, నన్ను ప్లే చేయమంటావా? ఏం కాదు, నథింగ్. నేను అంటే పర్లేదు, ఇట్లనే కూర్చోండి. అయ్యా అనుమతిస్తారా? అయ్యా పర్లేదు. ఇది రావట్లేదా పవర్? ప్లేస్ చేశా. ప్లగ్ పెట్టినట్టున్నారు. ఇదిగో ప్లగ్ పెట్టలా, ఇది పెట్టలేదు నాన్న. అనే సత్యదేవ వర్షన్ ఉందా? వావ్, సూపర్. ఎట్లాగూ మనం అందరం ఒకే కులానికి చెందిన వాళ్ళం. సేవ కులం, బోధ కులం, గాయకులం, యాజకులం. కనుక నాయకులం. థ్యాంక్ యూ అయ్యా. వేడి నీళ్ళకి చనీళ్ళు అన్నట్టుగా అయ్యగారు. సో బ్రదర్ అండ్ ఫెలోషిప్ దైవజనులు రాసిన ఒక పాట పాడుకుందాం. సేవకులంగా ఈ పాట పాడుకుంటే మనకెంతో ఆశీర్వాదం. మనమెవరం సైనికులం, మరి ఎవరం పరిచారకులం, మరి ఎవరం పరిచారకులం. మనమెవరం సైనికులం, మరి ఎవరం పరిచారకులం, మరి ఎవరం పరిచారకులం. మనమెవరం సైనికులం, మరి ఎవరం పరిచారకులం, మరి ఎవరం పరిచారకులం. మనమెవరం
మనమెవరం సైనికులం మరి ఎవరం పరిచారకులం మరి ఎవరం పరిచారకులం మందిరమును కాసెడివారం మందసమును మోసెడివారం మందిరమును కాసెడివారం మందసమును మోసెడివారం మందను మేపెడి కాపరులం మందను మేపెడి కాపరులం మందిర సేవలో నేర్పరులం స్తోత్ర మందిర సేవలో నేర్పరులం మనమెవరం సైనికులం మరి ఎవరం పరిచారకులం మరి ఎవరం పరిచారకులం మనమెవరం దేవుని గృహములో సేవకులం దేనారములకు వారసులం దేవుని గృహములో సేవకులం దేనారములకు వారసులం మానలు నిల్పెడి బోధకులం నిల్పెడి బోధకులం బాగుగా ఏలడి పాలకులం బాగుగా ఏలడి పాలకులం మనమెవరం సైనికులం మరి ఎవరం పరిచారకులం మరి ఎవరం పరిచారకులం మనమెవరం ధూపము వేసెడి యాజకులం ద్వారము తీసెడి పాలకులం ధూపము వేసెడి యాజకులం ద్వారము తీసెడి పాలకులం స్తుతులను సలిపెడి గాయకులం స్తుతులను సలిపెడి గాయకులం రకరకముల పరిచారకులం రకరకముల పరిచారకు మనమెవరం సైనికులం మరి ఎవరం పరిచారకులం మరి ఎవరం పరిచారకులం మనమెవరం
ఇంతవరకు నన్ను భరించినందుకు మీ అందరికీ దైవాశీస్సులు. అయ్యా శ్యామ్ బాబు గారని మంచి అభిషిక్త దైవజనులు, వారు రాసిన పాట పాడుకున్నాం. మంచిది. ఇక సమయం ఏమాత్రం వ్యర్థం చేయకుండా వాక్యోపదేశం కాదు, వాక్యంలో ఉన్న కొన్ని సంగతులను మనం కలిసి సంయుక్త ధ్యానం చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా గొప్ప రక్షకుడా, మమ్మల్ని నీ పోలికలో సృజించిన కారణం బట్టి నీ పరిశుద్ధ పాదాలను ముద్దాడుతున్నాం. ఈ సృష్టిలో అనేక మంది సృష్టి జాలం ఉన్నారు. కోటాను కోట్ల పరలోక సైన్యము, దూతలు ఇత్యాది అనేక మంది ఉండగా కేవలము మట్టితో తీసిన ఈ ముద్దలోనికి మాత్రం నీ పోలిక, నీ స్వభావ స్వరూప లక్షణములనిచ్చి ముమ్మూర్తులా మమ్మల్ని నీ పోలికలో చేసినందుకు నీకు లెక్కలేనన్ని వందనాలు, స్తోత్రములు. యేసయ్యా, ఈ ఒక్క కారణాన్ని బట్టి బ్రతుకు దినములెల్లా మేము నీకు రుణస్థులమై ఉండాలి. కృతజ్ఞత కలిగి నీ పాద పద్మములను ముద్దాడుతూ మా శేష జీవితాన్ని గడుపుటకు మిక్కిలి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, నీవు రక్షించి, ప్రభువా నీ రక్షణ భాగ్యమునిచ్చి లోకము నుండి వేరు చేసి పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని మలచుకున్నందుకు నీకు మరొక్కసారి నీ పరిశుద్ధ పాదాల దగ్గర కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నాం. రక్షింపబడిన స్వాస్థ్యముగా మాత్రమే మేము ఉండిపోక అనేక మందికి ఈ రక్షణ భాగ్యం ఇవ్వడానికి మాకిచ్చిన సంఘ సేవ నాయకత్వాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. మరొక ప్రమోషన్ మాకు ఇచ్చారు అంతస్తులో. ఇలా మమ్మల్ని దినదిన ప్రవర్ధమానంగా హెచ్చిస్తూ మహిమగల మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. ఈ కోటాను కోట్ల ప్రపంచాల్లో ఎవరికీ లేని ధన్యత మట్టి పురుగులమైన మాకుంది. ఇదిగో ప్రభా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తాకే యోగ్యత ఈ విశ్వములో ఎవ్వరికీ లేదు. కానీ దూతలకు లేనటువంటి ఈ మహిమగల పరిచర్య మట్టి పురుగులమైన మాకు దొరికింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అసలు మా జీవితంలో ఎన్నడూ కూడా తాకడానికి ఆస్కారం లేదు బ్రతుకులు. అయినా ఇందులోని పరిశుద్ధ వాక్యము ధ్యానించుటకు, ఆ పరిశుద్ధ వాక్యములో ఉన్న దైవోద్దేశములను గ్రహించుటకు, ఆత్మదైవమ్మ ప్రత్యక్షతనిచ్చి మా మనోప్రపంచమును వెలిగించి మా ఆధ్యాత్మిక మదినయనాలను నీవు చూయించు ఆత్మ సంబంధమైన మార్మిక సంగతులను చూచుటకు కృప చూపుతున్న దైవమా నీకు వందనాలు. ఇదిగో నీ సేవకులంగా అందరం ఇక్కడ ఉన్నాం. వీఆర్ ఆల్ దై సర్వెంట్స్ లార్డ్. ప్రభువా, నీ పాద పద్మములను మరొక్కసారి చుంబించుటకు కృప చూయించమని ప్రార్థిస్తున్నాం. మరొక నూతన కోణంలోనికి మమ్మల్ని నడిపించమని, మరొక ఆధ్యాత్మిక అంతస్తులోనికి మమ్మల్ని ఎక్కించమని, మునిపెన్నడూ లేనంత ఆత్మీయ ఐశ్వర్యము చేత మమ్మల్ని నింపమని, మమ్మల్ని చూసిన వారు ముమ్మూర్తుల యేసునే చూచాను అనే ఒక సాక్ష్యం మా జీవితంలో మరొక్కసారి మాకు అనుగ్రహించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యమును కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. సామూహిక ధ్యాన సమయం ఇది. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతాను, ఎందుకంటే దూర శ్రవణ యంత్రము నాకు అందుబాటులో ఉంది. మైక్ను తెలుగులో ఏమంటారు? దూర శ్రవణ యంత్రం. సో మీరు కూడా చదవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఉండగా ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని, లేదా అందరం కలిసి చదువుదాం అంటే అందరం కలిసి చూద్దాం. మీరు ఎలా అంటే అలా అందరం కలిసి చదువు. చాలా సంతోషం. ఓకే. యోహాను 19:5. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగ వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో చదవబడిన వాక్య భాగమును క్లుప్తంగా మనము ధ్యానం చేసుకుందాం. राजेश जी, अभी प्रभु का वचन मैं
सुना रहे, बाद में मैं आपको फोन करेगा। प्रेज लॉर्ड। आप कोतरगढ़ में है? ठीक है, हमारे पासवान लोग सब इधर बैठे हैं, एक बार उनको जय मसीह की बताओ। अच्छा, बिजी में अभी? हाँ, अभी मैं एक సంగతి में हूँ, ఒడిశా నుండి సేవకులు అందరికి వందనాలు చెప్తున్నారు మీకు। एक बार सभी पासवान लोगों को जय मसीह की बताओ। సరే అన్న, సరే సరే। ఓకే భయ్యా, मैं बाद में बात करता हूँ। ठीक है। ఒరిస్సా ప్రాంతంలో సేవ చేస్తాను, మొన్నే పోయి వచ్చాను। ఇక ఎప్పుడు తిరగడమే, మనకి ఏం పని ఉంది? మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ ఒక్క అంశం కొంచెం హైలైట్ చేశారు। ఇదిగో ఈ మనుషుడు అనేది కొంచెం లావుగా రాశారు। సర్వసాధారణంగా పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు మనకు చాలా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం తర్వాత 32వ స్థలాల్లో కొన్ని లెటర్స్ను బోల్డ్గా పెట్టారు। సరే, దేవుడు అనేది లావుగా ఉండడం, ఆత్మ అనేది లావుగా ఉండడం, ఇది పెద్ద ఆశ్చర్యం కాదు। కానీ ఇక్కడ ఇదిగో ఈ మనుషుడు అనేది ఇంత బోల్డ్గా రాయడానికి అసలు కారణం ఏంటి? ఏమండి కదా, ఏదో కారణం ఉంటే కానీ అంత బోల్డ్గా రాయారు కదా బైబిల్లో। అందులో దేవుడు అనుమతించిన లేఖన భాగం ఏమై ఉంటుంది అంటే, యేసు తత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సునాయాసనమైన అంశం కాదు। ఎందుకు అంటే, లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమియోను ఒక మాట చెబుతాడు, నాదా లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం, ఇప్పుడు నీ మాట చొప్పున నీ సమాధానముతో నీ దాసుని అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను మహిమగాను అసలు రక్షణ కార్యమే జరగలేదు, రక్షణ చూశాడట సుమియన్ గారు। శిలువ యజ్ఞం జరిగిందండి, బాలుడైన యేసుని పట్టుకున్నాడు సుమియోన్ గారు। బాలుడైన యేసుని పట్టుకొని శిలువ యజ్ఞ దృశ్యానికి వెళ్ళిపోయాడు, అంటే ఆత్మీయంగా అడ్వాన్స్ స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్ళిపోయాడు సుమియోన్ గారు। సుమియోన్ ఆషామాషి వ్యక్తి కాదు। సో అక్కడ ఒక మాట చెబుతాడు, 34వ వచనంలో సుమియోను గారు ఒక మాట అంటున్నారు, సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీల్లో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు। భూమండలం మీద వివాదాస్పదమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు నజరేయుడైన యేసు। అందుకే యేసు గురించి ఎక్కడ ప్రకటించినా గొడవే। ఏమండి, యేసు నామం ఎత్తగానే అలజడి స్టార్ట్ అయిపోతుంది। The very complicated name on the surface of the earth is Jesus. నువ్వు ఏదన్నా చెప్పుకో, ఎవరికేం గొడవ ఉండదు। అంతేందుకండి, నువ్వే బట్టలు వేసుకొని నేనే దేవుడు అన్నా ఎవడేమన్నాడు కదండి। మనల్ని మనమే దేవుని అవతారంగా ప్రకటించుకుని ఎవడేమన్నాడు వచ్చి అందరూ మనకు సేవ చేస్తారు, పూజలు చేస్తారు, అన్ని పెడతారు। అసలు ఏం గొడవ ఉండదు। దేవుడు లేడన్నా ఎవడేమన్నాడు, నేనే దేవుడు అన్న ఎవడన్నాడు, ఎవరిని ఆరాధించినా ఎవరికి సమస్య లేదు। కానీ యేసు అనబడిన ఈ వ్యక్తిని అంగీకరించే క్రమంలో అసలైన సమస్యలు వచ్చేస్తున్నాయి। నిన్నటి రోజు ఒక సువార్థికుడు ఉన్నాడు, స్టాన్లీ గారు అని, ఈజ్ ఎ ఫ్రీలాన్సర్। ఆయన ఒక బోర్డు చేయించుకున్నాడు, ఈ బోర్డు మీద సువార్త మాటలు రాసుకున్నాడు అంతే। ఆయన ఎక్కడ చెప్పట్లా, బస్ స్టాండ్లో పోయి నిలబడతాడు, చూసిన వాళ్ళందరికీ సువార్త అందుతుందని ఆయన హ్యాట్ ఉంటుంది, జీసస్ సేవ్స్ అస్ అని ఉంటుంది పైన, ఇక్కడ రాసుకున్నాడు। సో ఆయన ఎక్కడ పోయినా స్టేషన్లో నిలబడతాడు, రైల్వే స్టేషన్లో, బస్ కాంప్లెక్స్లో నిలబడతాడు, అక్కడక్కడ సిటీ బస్ స్టాప్। మొన్నటి దినమున ఆయన ఇట్లా మణికొండలో ఒక బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాడు, దీక్ష చేస్తున్న స్వాములు వచ్చేసి కొట్టారు।
ఎందుకు? మరి దీక్షలో ఉన్నారుగా. దీక్ష అంటే ఏంటి? కామ క్రోధ లోభ మద మాత్సర్యములను నియంత్రించుకోవడమే దీక్ష. మరి అదేం దీక్షను నాకు అర్థం కాని దీక్ష ఏమండి? కనుక అది దీక్ష విఫలమైపోయిందన్న సంగతి వాళ్ళకి తెలియదు. సో విఫలమైన దీక్షతో విర్రవీగుతున్నారు. సఫలమైన సువార్త సేవలో ఈ సేవకుడు ధన్యుడవుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? సో 91వ కీర్తనలో మోషే భక్తుడు ఒక మాట రాశాడు, మహోన్నతుని చాటున సర్వశక్తుని. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నాడు. ఒక ఆయన పేరు మహోన్నతుడు, ఇంకొక ఆయన సర్వశక్తుడు. రెండు ఆయనే. అయితే ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు సర్వశక్తుడు. కానీ అవతారం ఎత్తి తనను తాను తగ్గించుకొని వచ్చిన ఆయన్నేమో మహోన్నతుడయ్యాడు, ఉన్నతుడయ్యాడు, మహా ఉన్నతుడు, గొప్ప చేయబడ్డాడు. ఈ ధరాతలమున గొప్ప చేయబడ్డాడు. ఆ తగ్గించుకొని వచ్చి తను మరల భూమి మీద దైవముగా ప్రకటించబడ్డాడు. ఈ యేసు వివాదాస్పదమైన మనిషి, సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఎప్పుడు దేవుడు అంటే పౌలు గారు తన కుమారుడైన తిమోతికి ఒక మాట రాస్తాడు. దయచేసి తిమోతి పత్రికలో ఈ అంశాన్ని అందులో పొందుపరిచాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చెబుతున్నాడు, ఆ సంఘం నిరాక్షేపముగా ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడైన తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై. తేజోమయుడయ్యెను. ఇది ఒక ఆర్డర్ రాశాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డ తర్వాత లోకమందు నమ్మబడెను, తదనంతరం ఆరోహణుడై తేజమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ యజ్ఞానంతరమే అప్పుడు ఆయన దైవత్వాన్ని స్వీకరించాడు. అంతవరకు సంపూర్ణ మానవుడే. శిలువలో చనిపోయేటప్పుడు కంప్లీట్ మ్యాన్. శిలువలో చనిపోయే సమయాన యేసు సంపూర్ణ మానవుడు. ఎప్పుడైతే పునరుత్థాన శక్తి వచ్చిందో, మళ్ళా ఆయన పునరుత్థానుడై నిలబడ్డాడో, అప్పుడు ఆయన సంపూర్ణ దైవత్వం ఆయనలో నివసిస్తుంది. సరే, ఇప్పుడు ఈ యేసు వివాదాస్పదమైన వ్యక్తి. పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మానవుడు. అసలు ఈ మానవుడు అంటే ఏమిటి అంటే వివాదాస్పదమైన వ్యక్తి. ఇదిగో ఈ మానవుడు అన్న మాట వివాదాస్పదమైన వ్యక్తి. ఇప్పుడు యేసు తత్వమును ముమ్మూర్తుల తన యందు నిక్షిప్తము చేసుకున్న ఒక దైవ భక్తుడు మనకు మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయములో 22వ వచనంలో కనబడతాడు. మొదటి కొరింథీ 9:22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధం చేతనైనను కొందరిని రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అంటే పౌలు ఏంటండి అసలు అందరికీ అన్ని విధముల వాడనంటే? ఇప్పుడు మంగళగిరికి వచ్చాను నేను. ఏ వాస్తవ్యుని? మంగళగిరి వాస్తవ్యుని. గుంటూరు పోయాను అనుకోండి, గుంటూరు వాస్తవ్యుని. ఒకసారి ఒక పాకిస్తాన్ కళాకారుడు ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత అతని న్యూస్ నేను చూస్తున్నాను టీవీలో. లోక్ అదాలత్ అని ఒక న్యూస్ వస్తుంది. రజత్ శర్మ అని అందరినీ చాలా ఆట పట్టించే హిందీ ప్రోగ్రాం అనమాట. ఆయన వచ్చినప్పుడు పంజాబ్లో ఆయన ప్రోగ్రాం చేయనీలే, గజల్ పాటలు పాడుతుంటాడు. నువ్వు ఎట్లొస్తావు పాకిస్తాన్ వాడివి మా దేశానికి, నువ్వు రాకూడదని చేస్తే పోలీసు సహకరించింది. ప్రోగ్రాం జరిగిపోయింది. నిర్వాహకులు పోలీసు సహకారంతో ఆ ప్రోగ్రాం చేశారు. తర్వాత 2-3 రోజులకి ఈ ప్రోగ్రాం అయింది.
ఇతడు రజత్ శర్మ అంటే ఆయన అడ్వకేట్ అనమాట, ఇంకొక ఆయన లాయర్ గారు ఉంటారు. ఇతడు బోన్లో కూర్చున్నాడు, ముద్దాయి స్థానంలో ఈ హార్మోనియం పట్టుకొని కూర్చున్నాడు. ఏంటండి మీ మీద అభియోగం ఏంటి? మీరు భారతదేశం రావద్దన్నారు, ఇంతకు మీరు భారతీయుల పాకిస్తాన్ వాళ్ళ, మీ సమస్య ఏంటి అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, నా ప్రాబ్లము నేను కాదు, నా హార్మోనియం నా ప్రాబ్లం అంటున్నాడు ఆయన. నా హార్మోన్ పెట్టే ఇదే నా ప్రాబ్లము అంటే ఏంది అంటే, అప్పుడు ఆయన ఒక పాట పాడాడు, మై హవా హూ వతన్ మేర కహా, నేను గాలిని, నాది ఏ ఊరు? నేను గాలినండి. గాలి ఎక్కడ ఉంటుంది? గాలికి సొంత గడ్డు ఉందా? గాలికి ఆధార్ కార్డు ఉందా? గాలికి పౌరసత్వం ఉందా? అట్లాగే దేవుని ప్రజలమైన మనం కూడా అన్ని విధముల వాడము, అందరి వాళ్ళం, అంతటా పోగలిగిన అధికారం మనకున్నది. అడ్డగించడానికి ఎవరికి ఏం అధికారం లేదు. నీకు ఈ లోకం అధికారం ఇచ్చింది, కానీ మాకు విశ్వ సామ్రాజ్యం అధికారం ఇచ్చింది. ఎవడాపినా ఆగం. ఏమండి, సకల లోకములకు ప్రభు అయిన ఆ దేవుడు ఆజ్ఞించాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అక్కడి నుంచి అధికారం తీసుకున్నాం. నియామక పత్రం అక్కడుంది. అసలు మా అధికారం ముందు ఈ లోకం అధికారాలు చెల్లనే చెల్లవు. పీజీ చదివినోడు ఎక్కువనా, ఎల్కేజీ చదివినోడు ఎక్కువనా? మీరు చెప్పండి. మనం పీజీ అండి, అవి ఎల్కేజీ అధికారాలు, మనది పీజీ అధికారం. కనుక ఇవన్నీ లెక్క చేయొద్దు. వాడు ఏమైనా చేసుకోండి కదా, వాడు ఏమైనా చేసుకోండి. నేను అస్సాం పోయినప్పుడు, అస్సాంలో బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో 62 పుణ్యక్షేత్రాలు పెద్ద. అక్కడ నన్ను తీసుకెళ్ళి అక్కడ సువార్త చెప్పమని మంచి మైక్ సిస్టమ్ పెట్టారు. ఆ నది పరివాహక ప్రాంతం. నాకు హిందీ రాదు, వాళ్ళకు తెలుగు రాదు. ఇక నా పరిస్థితి చూడండి మీరు. వెంటనే ఆత్మీయ తండ్రి దైవజనులు అపోస్తలుడు ప్రవక్త ఓఫిరే గారికి ఫోన్ చేశాను. అయ్యగారు, ఇది నా పరిస్థితి, ఇక దేవుడు భూమి మీద మీరే నన్ను కాపాడాలి. నాకేం 45 నిమిషాలు ప్రార్థన చేశారు అయ్యగారు. ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు కార్యం చేస్తాడు. 45 నిమిషాలు మొత్తం మొబైల్ అంతా వేడెక్కిపోయింది. తర్వాత నేను నాకు విశ్వాసం వచ్చేసి నిలబడ్డాను. ఏం చెప్పానో నాకు తెలియదు, వచ్చిరాని హిందీలో ఏం చెప్పానో నాకు తెలియదు. కానీ 11 మంది వచ్చి మోకరించి ఏడుస్తున్నారు, అయ్యో మేము పాపులం అని. అక్కడున్న పూజారులు అన్ని వాళ్ళ మందిరాల్లో పాటలు నడుస్తున్నాయి. 66 పుణ్యక్షేత్రాలు అంటే ఎట్లుంటుంది చూడండి మీరు. అన్ని మైకులు పెట్టేసి దడదడలు ఆడిస్తున్నారు. అక్కడ సువార్త ఎత్తుకున్న కాసేపటికి అన్ని స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. అందరు కట్టేశారు. ఏం చెప్తున్నాడు. మొత్తానికి 11 మంది వచ్చి మోకరించి ఏడిచారు. వాళ్ళు ఎందుకు ఏడిచారో నాకు తెలియదు. మనకు రాని భాషలో ఏం చెప్పామో నాకు కూడా తెలియదు. ప్రార్థన చేశాను. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న పాస్టర్ గారికి అప్పచెప్పాను, బాప్సం తీసుకోండి అని చెప్పి వచ్చేసాను. సో ప్రభు తను కార్యం చేయాలనుకుంటే నీ జ్ఞానాన్ని వాడుకోడు, నీకున్న ఏది వాడుకోడు, నువ్వు జీరోగా నిలబడాలంతే. అప్పుడు నీ మీదకి వస్తాడు. దాన్ని నేనున్నాను ప్రభు, నాలో నేనున్నా అంటే ఆయన అవసరం ఏముంది? అట్లా నాకు భారతదేశంలో అనేక స్థలాల్లో జరిగినాయి. నేను అతిశయించడానికి నాకు కారణం లేదు, ఎందుకంటే చేసింది నేను కాదు కదా. ఆ సువార్త హిందీలో నేనేం మాట్లాడి ఇప్పుడు నాకు తెలియదు, అవి జ్ఞాపకం కూడా లేవు. ఒక మాట దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నా చేతి నీడలు నిన్ను కప్పినాను. అంటే మనసుకు రావు మాటలు, నోటికే వస్తాయి. సో ఇక్కడ పిలాతు అంటుండు, ఇదిగో ఈ మనుష్యుడు. ఇదిగో ఈ మనుష్యుడు అనే మాట చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా సంక్లిష్టమైన అంశం. పౌలు గారిలో మనం దాన్ని చూస్తాం. పౌలు గారు ఏమంటారు? 1 కొరింథీ 9లో పంతొమ్మిదవ వచనం చూద్దాం. 9:19. విషయము స్వతంత్రుడైనను ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని పాత్రలు ఉన్నాయి పౌలులో? మల్టిపుల్. అంటే స్వతంత్రంగా జీవిస్తాడు, అవసరమైనప్పుడు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. అంటే ఒక అపరిచితునిలాగనమాట.
అప్పుడే స్వతంత్రుడు, అప్పుడే దాసుడు. తర్వాత 20వ వచనం చూద్దామయ్యా. యూదులను సంపాదించుకొనుటకు ఆ, యూదులకు యూదుల వలె ఉంటిని. ఆ, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు ఆ. నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడను కాకపోయినను ఉమ్. ధర్మశాస్త్రములకు లోబడిన వాని వలె ఉంటిని. చూసారా ఎన్ని కోణాలు ఉన్నాయి పౌలులో. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. పౌలు యొక్క మిశ్రమ వ్యక్తిత్వం, మల్టిపుల్ పర్సనాలిటీ. ఇప్పుడు భూమి మీద మనకు అర్జెంటుగా అవసరం ఏదైనా ఉందంటే అది మల్టిపుల్ పర్సనాలిటీ. సమయోచితమైన రూపములు ఎత్తాలి, అవతారాలు ఎత్తాలి మనం. ఏమండి, సిచ్యువేషనల్ గా. వాడు గుండా అయితే మనం పరిశుద్ధ గుండా, పాపపు గుండలం కాదు. వాడు పాపంలో ఉన్న గుండా, మనము పరిశుద్ధమైన గుండా. అంటే మనం వానిలాగా గుండాగిరి చేయము. వాడు మన దాడి వచ్చాడు, గట్టిగా పట్టుకొని కౌగులించుకుంటాం. బ్రదర్ ఐ లవ్ యూ. వాడికి శ్వాస ఆడకుండా గిలగిలి కొట్టుకున్నట్టు పట్టుకుంటాం. ఏమండి, కనుక సరే మనం సువార్థీకరణ చేసుకుంటూ పోతున్నాం. మా సువార్త సేవను అడ్డగిస్తున్నారు. రాజ్యాంగపరంగా మాకు సంక్రమించిన మత స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. 25వ ఆర్టికల్లో మనకు ఆ హక్కు రాజ్యాంగం డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ద్వారా పొందుపరచబడిన రాజ్యాంగంలో ఆ హక్కు ఉంది, అందరికీ ఉంది. ఈ దేశంలో ఉన్నవాడు ఎవరినైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేయొచ్చు. తిక్కరేగిన నాస్తికుని కూడా అనొచ్చు కదండి. అయితే మరి ఎవరు ఏది ప్రకటించినా లేని గొడవ యేసు అనే ఈ సుందర వ్యక్తిని చేర్చుకున్న కారణంగా ఎందుకు సమస్య వస్తుంది? అయితే ఇక్కడ ఒక విషయం మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఒక డిబేట్లో నేను మాట్లాడాను. ఆ డిబేట్లో నేను ఒక ప్రశ్న లేవనెత్తాను. మన దేశంలో 138.64 కోట్ల జనాభా ఉంది. ఎంతమంది? 138.64 కోట్లు. దగ్గర 140కి దగ్గరకు వచ్చింది. సో 138.64 కోట్ల భారతీయ ప్రజలలో క్రిస్టియన్ శాతం ఎంతంటే 2 మిలియన్లే. ఎంతండి? 2 మిలియన్లు. ఈ 2 మిలియన్ క్రైస్తవ సమాజాన్ని చూస్తే మీకు ఎందుకు అంత భద్రత బావు? నిద్ర లేకుండా ఎందుకున్నారు మీరు? మీకు సమస్య ఏంది అసలు? ఏమో అయిపోతుందని ఎందుకంత కంగారు పడుతున్నారు? అంటే ఏదో ఉంది. మీ అభద్రతా భావానికి మీకు చెప్పలేని దౌర్బల్య పరిస్థితులు ఉన్నారు. సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరు తగులు ఆడుకుంటారు. అసలు భార్యాభర్తలు అన్నాక గొడవ లేకుండా ఉంటామండి? తప్పకుండా. అందుకే దాన్ని ఏమన్నారంటే ప్రణయ కలహం అన్నారు కదా. మొదట పరిణయం, తర్వాత ప్రణయ కలహం. ప్రేమతోటి కొట్లాడుకుంటాం, మా ముఖం మార్చుకొని బొంగ ముద్దు పెట్టుకొని మళ్ళా ఒకనొకరు లాలించుకుంటాం, అది వేరే విషయం. అయితే సాధారణంగా ఆడవారికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఆడవారికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఈ అమ్మ అడుగుతానమాట, మన నిశ్చితార్థం రోజు నేను ఏ చీర కట్టుకున్నాను అడుగుతుంది. ఏం జ్ఞాపకం ఉంటుంది వీడికి? నిశ్చితార్థం రోజు ఈ దొరసాని కట్టుకున్న చీర ఏ రంగు, దాని డిజైన్ ఏంది మనకేం తెలిసి వస్తుంది? మనకు ఎంతసేపు ఎక్కడ సంఘం ఉంది, ఎక్కడ విశ్వాసులు ఉన్నారు, ఎక్కడ పోవాలి, ఏ గ్రామంలో సువార్త చెప్పాలి, సంఘంలో ఉన్న సమస్య, ఇదే వ్యవహారం మనకు. సో వాళ్ళు అడిగిన లాజిక్ మన దగ్గర జవాబు లేదు. కనుక వాళ్ళకున్న లాజిక్ గొప్పది. వాళ్ళ లాజిక్ను తట్టుకోలేక భర్తలు సాధారణంగా, మనం కాదు కానీ లోకంలో ఉన్న భర్తలు ఏం చేస్తారంటే చెయ్యి ఉపయోగిస్తారు. ఆమెకు నోరు ఎక్కువ, ఇతనికి చెయ్యి ఎక్కువ. ఏమండి? కనుక ఇప్పుడు ఇదే మనం సువార్తలో కూడా ఇంప్లై చేద్దాం. మనం చెప్పే సువార్తకు వాడి దగ్గర వాదన లేదు. మనం అడిగిన సువార్త పాయింట్స్కి వాడి దగ్గర జవాబు లేదు. ఇక జవాబు లేనప్పుడు ఏం చేస్తాడు వాడు? వాదన బలం లేక మూక బలం. అది అన్నమాట.
ఒరేయ్, నీకు దమ్ముంటే నన్ను వాదనలో గెలవు. వాదనలో గెలవలేనందు కారణంగానే నా మీద భౌతిక దాడి చేస్తున్నావు. అయితే సువార్త స్వతంత్రంగా భారతదేశంలో సువార్థీకరణ చేద్దామని చాలామంది దైవ సేవకులు ఎన్నో శ్రమలు కోర్చారు. పాస్టర్ సంజీవ్ గారని చేవెళ్ళలో రాత్రి మరి ఇంట్లో బాగాలేరు, ప్రేయర్ చేయడానికి అని తీసుకెళ్ళి ఖండాలుగా నరికేశారు. ఒక గోనె సంచులు కట్టేసి మురుగు కాలువలో పడేశారు. 10 రోజులైన తర్వాత శవం దొరికింది. సో అట్లా భద్రాచలం అడవులలో అట్లా చంపేశారు. అన్నీ ఎన్నో అసలు దృష్టికి వచ్చినాయి తక్కువ, దృష్టికి రాని ఎన్నో ఉన్నాయి. సో ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మొదటి నుంచి మనము భారతదేశంలో అబద్ధాన్ని నమ్ముతూ వస్తున్నాం. నేను చెప్పిన మాట మీరు కొంచెం మనసు పెద్దగా చేసుకొని వినండి. టీ తాగారా? మీరు తాగారండి? నేను కూడా అప్పుడప్పుడు మధ్యలో కొంచెం టీ సేవలు. నేనేమన్నాను, మన దేశంలో మొదటి నుంచి మనం అన్ని అబద్ధాలను నమ్ముతూ వచ్చాం. అంటే ఏ అబద్ధాలను మీరు ఒకసారి అడగాలి కదా నన్ను. నాదొక ప్రశ్న అండి, మీరు సావధానంగా ఆలోచించారు. మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. చదువు ఎవరు నేర్పించారు? వైద్యం ఎవరు ఇచ్చారు? రహదారులు ఎవరు చేశారు? రైలు మార్గం, విమాన మార్గం, టెక్నాలజీ ఇంత డెవలప్ చేశారు. మరి పడవలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. అసలు డెవలప్ చేశారా, ధ్వంసం చేశారా? బ్యాంక్ సిస్టమ్, ఇవన్నీ తెచ్చింది వాళ్ళే కదా. మరి దేశానికి వారు చేసిన నష్టం ఏంటి? స్వాతంత్ర ఉద్యమమే బూటకం. కానీ చిన్నప్పుడు మనకి ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు? అంత కొట్టుకోలేదు. ఏం వాళ్ళు కొట్టుకోరు? వజ్రాలు ఎత్తుకుపోయారు, స్పైసెస్ ఎత్తుకుపోయారు, అంతే. వాళ్ళ దగ్గర దొరకవు. లవంగా ఇవన్నీ ఉంటాయి కదా, ఏలక్కాయలు, ఇవన్నీ వాళ్ళ దగ్గర దొరకవండి. చాలా రుచిగుంటేనే తీసుకెళ్లారు. బంగారం తీసుకెళ్లారు. కానీ నీకేమిచ్చాడు? అన్ని ఇచ్చాడుగా. ఇచ్చిన దాని ముందు తీసుకెళ్ళింది ఏమాత్రం అండి? కొన్నే. మరి ఈ దేశంలో అప్పటికి విద్య అనేది లేదు కదా. నువ్వేమో అందరిని అంటరాని వాడిగా చూసావు, దూరం పెట్టావు. వాడి దగ్గర తీసుకున్నాడు, క్రీస్తు ప్రేమను చూపించాడు. క్రీస్తు ప్రేమను చూపిన తర్వాత అందరు క్రీస్తుని అంగీకరించి సమానంగా అందరితో హోదా అనుభవించారు చర్చెస్లో. నువ్వు ఇవ్వాల దాన్ని ఆంగ్లేయులు ఇచ్చారు. అసలు స్వాతంత్ర ఉద్యమం వెనుక అసలైన బూటకం ఏమిటో తెలుసా? వీళ్ళ పెత్తందారితనము తగ్గిపోతుందని బ్రాహ్మణీయ, క్షత్రియ, వైశ్యులు చేసిన కుట్ర స్వాతంత్ర ఉద్యమం. దీన్ని అంబేద్కర్ గారు కూడా ఒప్పుకోలే. ఇండిపెండెన్స్ ఉద్యమాన్ని అంబేద్కర్ గారు ఒప్పుకోలే. ఇది చాలా మందికి తెలియదు. అంటే అప్పటి నుంచే బూటకం. చిన్నప్పుడు మనం అందరం స్కూల్కి వెళ్ళాం. మనకు సెలవు రావాలంటే మనము ఒక లెటర్ రాస్తాం. శ్రీయుత గౌరవ తరగతి ఉపాధ్యాయులు గారికి అని రాసి కిందేం రాస్తాం? ఆర్య అనే మాట రాస్తామా? ఆర్య ఎందుకు రాయాలి? అదే అయ్యా అనేది దాని వికృతి పదం. ఆర్య అనేది ప్రకృతి, అయ్యా అనేది వికృతి. ఎందుకు ఆర్య రాయాలి? మన దేశం ద్రవిడ దేశం కదా ఒకప్పుడు. ద్రవిడ అని ఎందుకు రాయారు? ఇదంతా ఆర్యుల కుట్ర అన్నమాట. అక్కడి నుంచే కుట్ర చేసుకుంటూ వచ్చారు. సో అలా అసలు ఆరియన్స్ అంటే ఇరానియన్స్ బికేమ్ ఆరియన్స్. ఇరాన్ వాళ్ళు వీళ్ళంతా ఇరాన్లో నుండి ఇటు వచ్చారు. వచ్చి ఆరియన్స్గా దేశంలో పెత్తనం చెలాయిస్తూ మనల్నే పరాయి వాళ్ళని చేశారు. అందుకే నేను ఒక కవిత రాసుకున్నా, పరివార వారు మనల్ని పరవారని పిలుస్తున్నా. నేను అప్పుడప్పుడు కవితా సంఘంలో ఇంతకుముందు చెప్పాను కదయ్యా, బహురూపులు ఉంటాయి నాలో పుట్ట. అదే మన గ్రామాల్లో వేషాలు వేస్తుంటారు కదా, వాడే అప్పుడే ఇట్లా బహువేషాలు వేస్తామన్నమాట, బహురూపులు. సో మన దేశంలో జరిగిన భయంకరమైన కుట్ర ఏంటంటే చరిత్ర మొత్తం వక్రీకరించబడింది. ఈ వక్రీకరించబడిన చరిత్రను సమాజం ఒక నానుడుంది, బహుళ ప్రచారం వ్యాకరణం. ఏంటట? బహుళ ప్రచారం అంటే ఒక అంశాన్ని తదేకంగా చెబితే అది నిజమవుతుంది అనేది వల్ల.
ఒక ఆయన మేకను ఎత్తుకొని పోతుంటే ఏమన్నారు దొంగలు కలిసి కుక్క అన్నారు. ఆఖరికి వాడికి డౌట్ వచ్చి ఏం చేశాడు? అట్లా బ్రెయిన్ వాష్ చేశారు ఎన్నో సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా బ్రెయిన్ వాష్ చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఆర్కేబీ చేస్తుంది ఏం తెలుసా? రివర్స్ బ్రెయిన్ వాష్ చేస్తున్నాం. వాడు చేసిన భావజాలాన్ని కూకటి వేలతో పెకిలించుకుంటూ పోతున్నాం. ఇది ఆర్కేబీ ఉద్యమం మామూలుది కాదండి. సంపూర్ణ మానవునిగా తయారు చేసే ఒక వేదిక. మీరందరూ మల్టిపుల్ పర్సనాలిటీ అయిపోతారు, అప్పుడే అపరిచితులు అయిపోతారు అనమాట అని ఇట్లా అంటారు, అప్పుడే ఇట్లా అంటారు. అది సిచ్యువేషనల్గా రూపాలు దశావతారాల కంటే ఎక్కువ. మనం భవిష్యత్తులో మీరు ఎన్ని అవతారాలు ఎత్తాలను, ఎందుకు అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. పౌలు గారు ఏమన్నారు? అందరికీ అన్ని విధముల వాడ. ఇప్పుడు మనం కూడా ఈ దేశంలో అందరికీ అన్ని విధముల వాడడం ఎలా? మేము మా పుణ్యాన మా మానాన మేము చక్కగా సువార్త చెప్పుకుంటున్నాం, యేసును ప్రకటిస్తున్నాం. మీరు వచ్చేమంటున్నారు? విదేశీ మతం అంటున్నారు. ఇప్పుడు మాకు సమస్య వచ్చింది, ఇది స్వదేశ విదేశ అని మీ గ్రంథాలను అక్కడికి వచ్చాం, కొత్త రూపం ఎత్తాం కదా. మేము బైబిల్ పట్టుకొని మా మానాన మేము ప్రభువుని ప్రకటించుకుంటున్నాం. కాదు ఇది విదేశీ ధర్మం అన్నారు. అవునా, సరే చూద్దాం స్వదేశీలో ఏముందంటే అక్కడ కూడా వేసే దొరికాడుగా. మీరు మాకు మేలు చేశారు, ఇక్కడనే మాకు ఏసై ఉన్నాడు అనుకొని మేము భ్రమపడుతున్నాము, కానీ అక్కడ కూడా ఏసై ఉన్నాడు, ఇంకెక్కడొక్కడ కూడా ఉన్నాడు. ఎందెందు వెతికిన అందందు కలవు ఏసయ్యా. వాడు మనకు సాయం చేశాడు, వాడు మన సేవలో ఉన్నాడు. చలో మొత్తానికి ఒక కొత్త రూపం ఎత్తాం, సకల మత గ్రంథాల పరిశోధకులం అయిపోయాం. ఏమండి, సకల మత గ్రంథాలను పరిశోధించే ఒక అవకాశం దొరికింది. ఆ పరిశోధకులంగా మొదటి ప్రమోషన్ ఇక్కడ సువార్థికులం. నెక్స్ట్ ఏమై సకల మత గ్రంథాల పరిశోధకులం. సరే అవి కూడా చెబుతుంటే వచ్చి దాడి చేస్తున్నారు. దాడి చేసినప్పుడు రాజ్యాంగం ఇచ్చిన అధికారం బట్టి చట్ట పరిధిలో మేము కేసు ఫైల్ చేస్తున్నాం. అయ్యా మాకు రక్షణ లేదు అంటే న్యాయపరమైన పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేశారు? ఒక పద్ధతి ప్రకారం మీరే సువార్త వ్యతిరేక రాజ్యం స్థాపించారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మన కేసు ఎవడు ఫైల్ చేయడు, అస్సలు ఫైల్ చేయడు, ఎందుకంటే పైన అధికారాలు ఉన్నాయి. ఎవడు కూడా వీళ్ళు వచ్చి కేసు ఫైల్ చేస్తే ఎవడు తీసుకోవద్దని పైన అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచించాం. ఓహో, అంటే మీకు పవర్ ఉంది, పవర్ ఉన్నందుకే మా మీద పెత్తనం. ఇప్పుడు మాకేం కావాలి? మరి పవర్ కావాలి. ఇప్పుడు కొత్త అవతారం, పవర్ కోసం శాసనాధికార దిశగా అడుగులేస్తున్నాం. ఏమండి, రాజ్యాధికార దిశగా అడుగులేస్తున్నాం. కనుక ఇప్పుడు ఏమైపోయిందంటే న్యాయ వేదిక మీద పోరాటం సలుపుతూ ఇప్పుడు చట్టసభలోనికి రావాలి. ఇక మనమే చట్టసభలోకి వచ్చిన తర్వాత ఎవడరా మీకు అధికారం ఇచ్చాడు అని చట్టసభలో అడిగామనుకో, అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరే సీఎం అయ్యారనుకోండి, ఒకసారి జస్ట్ మన ఈ మిత్ర మండలిలో ఉన్నవారే అయ్యగారే సీఎం అయ్యారనుకో, ఎట్లుంటుంది పరిస్థితి? అసలు అపవిత్రత ఉంటుందా చట్టసభలో? ఏమండి, రాజకీయ అవినీతి ఉంటుందా? పరిశుద్ధుడని యేసు ద్వారా రాజ్యసభలన్నీ కూడా పరిపాలించబడతాయి. సో ఆ దిశగా కొత్త అడుగులు వేసాం. అంటే మమ్మల్ని మా మానాన్న మేము బ్రతుకుతుంటే మీరే మాకు కొత్త కొత్త అవతారాలను నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ బ్లడ్, న్యూ పవర్. రాబోయేది మనదే రాజ్యం. ఏమండి, ఖచ్చితంగా చెప్తున్నా. మేము ఇండియా ప్రజాబంధు పార్టీ అని పార్టీని పెట్టాం, ఇండియా ప్రజాబంధు పార్టీ. ఎందుకంటే ఇవన్నీ చేసి అలసిపోయిన తర్వాత ఇట్లా కాదని చెప్పి 2016లో ప్లాన్ చేసి ఖచ్చితంగా మనకు తప్పది, మనము రాజకీయ యవనిక పట్టుకోకపోతే కుదరదని చెప్పేసి ప్రయత్నం చేసి 2018 ఏప్రిల్ 5 తేదీన లాంఛనప్రాయంగా దీన్ని ప్రకటించాం. ఇండియా ప్రజాబంధు అని పెట్టగానే 16 రోజులకే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పెట్టింది. ఆలోచించండి, అంటే ఒక ప్రభుత్వానికి దడ పుట్టిందిగా.
తర్వాత మొన్న ఎలక్షన్లో దళిత బంధు అని పెట్టింది. అంటే బంధు కిందికి వెళ్ళి బంధు చేస్తుంది. ఏమండి, ఇక అన్ని బంధే దిక్కు అవుతుంది దానికి. ప్రజాబంధు అని ఎందుకు పెట్టామంటే ఆయన బోయజ్ అంటే సమీప బంధు. మనకు వచ్చిన చిహ్నం కూడా ఏం తెలుసా? బూర గుర్తు, ట్రంపెట్. ఎరికో కోటగోడల్లాగా వాటిని పట్టుకొని భారతదేశం అంతా తిరుగుతాం మనం. మొత్తము చెప్తున్నా కదా, భారతదేశంలో ఉన్నటువంటి క్రీస్తు విరోధమైన విషయాలన్నీ కూలిపోతాయి. నేను చెప్తున్నా, ఇది మీరు ప్రవచనంగా కూడా తీసుకోవచ్చు. అన్ని బంధు, ప్రజాబంధు ద్వారా. సో 2018 ఏప్రిల్ 5వ తేదీన లాంఛనప్రాయంగా ఈ వేదికను ప్రారంభించిన తర్వాత సెప్టెంబర్ 5కు మనకు ఎలక్షన్ కమిషన్ పిలిచి హియరింగ్ లెటర్ ఇచ్చింది. మీ పార్టీ రిజిస్టర్ అయిపోయింది. 108 పార్టీలు రిజిస్టర్ చేస్తే అందులో మొట్టమొదటిసారిగా 23 పార్టీలకేమో అవకాశం ఇచ్చారు. మ్యాక్సిమం అన్నింటినీ కొట్టేశారు. మరి అవి లేవు అని చెప్పేసి ఆటంకపరిచారు. మనకి ఇచ్చేశారు వితౌట్ ఎనీ అబ్జెక్షన్. తీసుకున్నాం. సెప్టెంబర్ 5వ తేదీన తీసుకున్నాం. సెప్టెంబర్ 8కి 6వ తేదీన పెద్ద ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టిన తర్వాత 7వ తేదీ ఉదయము మా ఫస్ట్ ప్రస్థానం ఎక్కడికి అంటే కాశ్మీర్ పోయాం. కాశ్మీర్ అనేది మన దేశం కాదు, చాలా మందికి తెలియదు. అది స్వతంత్ర దేశం. అది ఇటు ఇండియాది కాదు, అటు పాకిస్తాన్ది కాదు. అక్కడ రాజా హరిసింగ్ అని ఒక ఆయన పరిపాలించాడు కాశ్మీర్ను. అక్కడ పోయినాక తెలిసింది మనకు ఐపీఎస్ ఉంది కదా, వాళ్ళకి ఆర్పిఎస్ ఉంటుంది. అంటే రాణా ప్రతాప్ సివిల్ కోడ్. మనకు ఇండియన్ పిన్నల్ కోడ్ ఉంటుంది కదా, వాళ్ళకి వేరే. వాళ్ళ చట్టసభలు వేరు. 6 నెలలేమో శ్రీనగర్లో చట్టసభలు నడుస్తాయి, 6 నెలలు జమ్మూ. అట్లా మూవ్ అవుతుంటుంది అనమాట చట్టసభ. సో అదంతా వేరే లోకం. అక్కడికి పోయి ఫస్ట్ జమ్మూ తావి, ఉదంపూర్, తర్వాత శ్రీనగర్, బారాముల్లా, శేష్నాగ్, అనంతనాగ్, లద్దాఖ్ ఇవన్నీ తిరిగేసి మా విధి విధానాలని చెప్పాను. బాబు, ఇది మన పరిస్థితి. మేము ఇక్కడికి వచ్చింది మనుషులంగా మారడానికి. ఫస్ట్ వీ వాంట్ టు బికమ్ ఏ హ్యూమన్. ఎందుకు అంటే మన దేశంలో వీఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఇన్హ్యూమన్. అసలు నువ్వు మనిషివే కాదంటున్నాడు. మనిషిలోని మనిషి మాయమైపోతున్నాడు. ఎవడన్నా యాక్సిడెంట్ అయితే వీడు రెడ్డా, శెట్టి బల్జనా, లేకపోతే వీడు ఏంది కులం అని అడిగే పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు. 108 వచ్చేది. సో అది పరిస్థితి. కనుక మంట కలిసిన మానవీయ విలువలను మరలా రగిల్చే యత్నము మనం చేస్తున్నాం. పిలాతు అన్నాడు కదా, ఇదిగో ఈ మనుషుడు, అగో ఆ స్థాయికి ఫస్ట్ తెస్తున్నాం. యేసు వలె అందరికీ అన్ని విధముల వాడంగా మనం తయారు కావాలి. కనుక బహుముఖ రూపాలను మనం ప్రదర్శించాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్. వాడు యూదుడైతే మనం యూదుడు, వాడు ధర్మశాస్త్రం గలవాడైతే మనం ధర్మశాస్త్రం గలవాలి, వాడు స్వతంత్రుడైతే మన స్వతంత్రుడు, దాసుడైతే దాసుడు. కనుక వాడు ఏదైతే అది. వాడు వాదానికి వస్తే వాదం పట్టుకొస్తే వాదంకు నిలబడతాం. ఒకసారి ఒక దగ్గర మీటింగ్ నడుస్తుంది. ఒక సేవకుడు, అన్నయ్య ఇక్కడ మేము గ్రామంలో ప్రేయర్ పెట్టుకుంటే ఒక 10 మంది అట్లా చూస్తూ పోతున్నారు అన్నయ్య అని భయపడుతున్నాడు. నేను, పాస్టర్ గారు మీ దగ్గర యూత్ ఎంతమంది ఉన్నారండి అని అడిగిన. 30 మంది ఉంటారు. 30 మంది యూత్ ఉన్నారట. వాళ్ళు ఒక 10 మంది తిరుగుతుంటే వీళ్ళు భయపడుతున్నారు. ప్రతి యూత్ చేతిలో కర్ర పెట్టండి అంతే, మీరేమనకండి. లెట్ హిమ్ హోల్డ్ ద స్టిక్. కర్రలు పట్టుకొని నిలబడమను. ప్రేయర్ అవుతుంది, వాళ్ళు కర్రలు పట్టుకొని నిలబడ్డాడు. ఒక్కడు రాలే. ఎందుకు? దాడి చేయలేదుగా మనం. అంటే చేతిలో కర్ర ఉంటే ఎంత పని జరిగింది చూసారా?
చేతిలో కర్ర ఉంటేనే ఇంత పని జరిగితే చేతిలో పవర్ ఉంటే ఎట్లుంటుంది ఏమండి? అందుకే రాజకీయ శాసనాధికార దిశగా అడుగులేశాం. ఇప్పుడు నేను మంగళగిరి రావడానికి పాస్టర్ గారు క్రిస్మస్ సెలబ్రేషన్ అని చెప్పారు, కానీ అసలు కారణం ఏందో తెలుసా? మీ అందరినీ ఇదిగో ఈ మనుషుడు అనే దిశగా నడిపించడానికి వచ్చారు. మీరందరూ కంప్లీట్ మ్యాన్ కావాలి. పాతకాలం ఒక యాడ్ వస్తుండే, ఎస్ కుమార్ కోట్ వేసుకుంటే వాడు సంపూర్ణ మనుషుడు అని. ఏమండి? అప్పుడు పాతకాలం యాడ్ వస్తుండే, ఎస్ కుమార్ అనే కోట్ తొగుడుకుంటే ఈజ్ కంప్లీట్ మ్యాన్ అంటుండే. కంప్లీట్ మ్యాన్ అట్లా కాదు. కంప్లీట్ మ్యాన్ ఎట్లా అంటే బైబిల్ ద్వారా కంప్లీట్ మ్యాన్ ఇస్తాం మనం. ఇదిగో ఈ మనుషుడు అన్న యేసు పోలికలోనికి మారిపోయే యత్నమే మనం చేస్తున్న ఆర్కేపీ ఉద్యమం. ఓఫర్ మినిస్ట్రీస్, తర్వాత ఆర్కేపీ, తర్వాత ఐపీబీపీ. సార్ ఇప్పుడు ఇంకో సమస్య, అక్కడ నా మొబైల్ మీద ఒక స్టిక్కర్ ఉంది చూడండి సార్ అయ్యగారు, వీటెల్. ఇప్పుడు ఇటీవల కాలంలో అందులో కూడా ప్రవేశించాం, పాత్రికేయ రంగంలో కూడా. మీకు కావాలంటే చెప్పండి, నేను నేషనల్ కోఆర్డినేటర్ని, మీకు పత్రికా విలేకరులు కూడా మిమ్మల్ని నియమించగలను. ఇప్పుడు ప్రెస్ చూడంటే మనం పోలీసుని పోయామనుకో, ప్రెస్ అంటే ఎట్లుంటుందండి? ఇప్పుడు నేను నిజామాబాద్లో ఉంటున్న ప్రదేశంలో 28 ప్రజా సంఘాలు ఉన్నాయి. డిఫరెంట్ సిపిఐ అవి ఇవన్నీ ఉంటాయి కదండి, సిటిఐయు అవన్నీ ఉంటాయి ప్రజా సంఘాలు. వాళ్ళందరూ ఏ ఉద్యమం పిలిచినా నేను పోయి నిలబడతాను, పోయి నా వంతు నేను మద్దతు తెలుపుతాను. రేపు పొద్దున నా మీద కూడా దాడి చేస్తే ఎవరు వస్తారు? అట్లా ప్రజలతో మమేకమైపోవాలి. అందరికీ అన్ని విధముల, ఛాయ్ తెస్తే ఛాయ్ తాగుతా, పాలు తెస్తే పాలు తాగుతా, కీబోర్డ్ పెడితే కీబోర్డ్ ప్లే చేస్తా, మైక్ ఇస్తే పాట పాడతా, ప్రసంగం చేస్తా. మీరు కాళ్ళప్పి చెప్తే మీ కాళ్ళు కూడా ఒత్తుతా. నేను యథార్థంగా మాట్లాడుతున్నా. అయ్యా నాకు కాళ్ళు నొస్తున్నాయి అంటే నొక్కుతా, సేవ చేస్తా. ఏసైనే శిష్యుల పాదాలు కడగలి, అంతకంటే ఎక్కువ మనం. అందరికీ అన్ని విధములు వాడముగా మారిపోయే యత్నం దిశగా అడుగులు వేస్తున్న వేదిక పేరు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. కనుక మీరందరూ మీ స్నేహహస్తం అందించాలని మనం ఒక పవిత్రమైన బంధం చేసుకుందాం. ఏమండి? చావు మనల్ని ఎడబాపు వరకు మనం అందరము కలిమి అందును, లేమి అందును, ఆరోగ్యం అందును, వ్యాధి బాధలు అందరూ ఒకరితో ఒకరు కలిసి పోరాడదాం, చేద్దామని ప్రమాణం చేద్దాం. ప్రమాణం ఇది మనుష్య రూపేణ మారుటకు మనం చేస్తున్న ప్రయత్నం. మనం మనుషుడుగా మారాలి. మనం అర్థం కావద్దు, వీడు ఇంతకు పత్రికా విలేకరా లేకపోతే రాజకీయ నాయకుడా, వీడు పాస్టరా. ఒకసారి మా దగ్గర ప్రజా సంఘాల మీటింగ్ జరుగుతుంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి. అంబేద్కర్ గారి జయంతికి స్టీరింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసేసి పెద్ద భీమ్ ర్యాలీ ఓపెన్ చేయాలని, భీమ్ ర్యాలీ తీసుకెళ్ళాలి. అందులో ఒక ఆయన BLTU అంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు, BLF అనేవాడు. ఆయన ఏం చేశారంటే మిత్రులు అనమాట. నేను అరుణ్ కుమార్ సార్ను ప్రపోజ్ చేస్తున్నా దీనికి అంటే, అందులో ఆయన లేచి ఆయన పాస్టర్ కదా అని అన్నాడు. యోగి ఆదిత్యనాథ్ యోగి సీఎం ఏమిటోడు, వాడు పూజారి కాదా? సీఎం యూపీ ముఖ్యమంత్రి, వాడు పూజారి. మరి ఒక పూజారి చట్టసభలో ముఖ్యమంత్రి అయితే ఈయన వస్తే నీకేం అభ్యంతరం అన్నాడు. ఈయన మా ఫ్రెండ్ కొట్టగానే అందరు చప్పట్లు కొట్టారు. అందరూ ఏక తీర్మానం చేసేసారు. అరుణ్ కుమార్ సారే భీమ్ ర్యాలీకి స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు. ఆ రోజు 160 మంది బైక్ ర్యాలీ, 200 మంది పద సంచలనం చేశాం. పెద్ద హిస్టరీ అయిపోయింది. అక్కడ నుంచి RSS శ్రేణులు వస్తున్నాయి, ఇక్కడ నుంచి మేము పోతున్నాం. పెద్ద పెద్ద జెండాలు పట్టుకుని పోతుంటే దద్దరిల్లిపోయే అంశం. సో అట్లా అందరితో మనం కలిసిపోవాలి, అందరి సహకారం తీసుకోవాలి, అందరికీ సహకారంగా ఉండాలి, అందరికీ అన్ని విధముల వాళ్ళముగా మారిపోవాలి. మారిపోయి ప్రజా విలువలను కాపాడుతూ, మానవీయ విలువలను కాపాడుతూ, పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చిన ఆజ్ఞలకు భంగం కలగకుండా
దైవాజ్ఞలకు భంగం కలగద్దు, రాజ్యాంగానికి భంగం కలగద్దు, చట్ట పరిధికి భంగం కలగద్దు, మన నైతిక విలువలకు కూడా భంగం కలగకుండా మనం రూపాలను మార్చుకుందాం. రూపాలను మార్చుకుంటూ మనుషులంగా పరిడవిల్దాం. ఏమండి, అసలు వాస్తవానికి దావీదు 22వ కీర్తన 6వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇరవై 22:6 అండి. నేను నరుడను కాను, దావీదు పురుగునని తనను తాను చెప్పు. 30వ అధ్యాయం సామెతల గ్రంథము మొదటి 2 వచనాలు చూద్దాం. దేవోక్తి అనగా ఆ, యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ఉకారునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ప్రవక్త అంటున్నాడు, అగూరు ప్రవక్త ఏమంటున్నాడు? మనుషులలో నా వంటి. దావీదేమంటున్నాడు? నేను నరుడను కాను. సరే, ఆధ్యాత్మిక జగత్తులో మనం పురుగులంగా పశుప్రాయులంగా ఉన్నామనుకుందాం. అంటే ఒకటే పోర్షన్ పోషిస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే నరులం కాదు పురుగులము అంటే పశుప్రాయులం అంటే అర్థం ఏంటో తెలుసా? అన్ని విధముల వాడముగా ఇంకా మారలేకపోయామని అర్థం. ఎక్స్టెంటివ్ డివిజన్ అన్నమాట. పత్రిక అయితే పత్రికా విలేకరివి, పాస్టర్ అయితే పాస్టర్. నాది నేను మిలిటరీలో ట్రైనింగ్ చేశాను. స్కూల్ మాస్టర్ ఉన్నప్పుడు ఎన్సీసీ నాది డిపి అదే ఉంటుంది అనమాట. వాట్సాప్లో క్యాప్ పెట్టుకుని ఉంటుంది అనమాట. ఎవరన్నా నా వాట్సాప్ చెక్ చేయగానే అర్థమైపోతుంది, అబ్బో కొంచెం ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిలిటరీ కనబడతాయి అనమాట. కనబడగానే ఆశ్చర్యచకితులు అవుతారు. ఒక నంబర్కు పోలీసుది, ఇంకో నంబర్కి రాజకీయ నాయకుడు. అసలు ఏం అర్థం కాదు. ఈసారి ఏం తప్ప అసలు అర్థం కాదు. పాస్టరా, ప్రెస్సా, లేకపోతే పొలిటికల్ లీడరా, లేకపోతే ఏంటి అంటే బహురూపులం నాయన. కల్కి అవతారం అన్నమాట, అర్ధనారీశ్వర తత్వం అన్నట్టు. అప్పుడే శివుని రూపం, అప్పుడే పార్వతి రూపం అన్నట్టుగా. అట్లా ఎన్నో పరదలు ఉంటాయి. ఆ పరిస్థితిని బట్టుగా పరద వస్తుంది. ఇప్పుడు టీవీలో ఛానల్స్ మారుస్తాం కదండి. ఏ ఛానల్ చేంజ్ చేస్తే ఆ ఛానల్కు చేంజ్ అయిపోతాం. సిచ్యువేషన్ ఏది డిమాండ్ చేస్తే అది. తర్వాత ఫోరం ఫర్ ఆర్టీఐలో కూడా నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. అంటే సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వంలోని లొసుగులను వెలికితీసే ప్రక్రియ. కన్స్యూమర్ ఫోరంలో కూడా నేను మెంబర్ని. కన్స్యూమర్ ఫోరంలో మెంబర్ని, సమాచార హక్కు చట్టంలో. తర్వాత కవితా సంగమంలో కూడా నేను పాల్గొంటానండి. కవి సమ్మేళనం పోయినప్పుడు ఒకసారి ఏం జరిగింది చెప్పి నేను ముగిస్తా, ఎక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒకసారి కవి సమ్మేళనం, ఇందూరు కవితా సమ్మేళనం అని పెట్టారు. పెట్టి అందరిగా అసలు సాధారణంగా కవితలు దేని మీద ఎక్కువ ఉంటాయంటే ప్రకృతి మీద ఎక్కువ కవితలు చెప్తారు. తర్వాత పడతి మీద ఎక్కువ కవితలు చెప్తారు. అంటే స్త్రీ మీద, ప్రకృతి మీద కవితలను ఎక్కువ చెప్తుంటారు. అయితే ఆ రోజు దాదాపు 70 మంది కవులు వచ్చారు. 70 మంది కవులు వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. రకరకాల కవితలు వాళ్ళు వినిపిస్తున్నారు కవితా గోష్ఠిలో. నా టర్మ్ వచ్చింది. నా టర్మ్ వచ్చినప్పుడు నేను ఒక కవిత చదివాను. చదివితే 22 మంది కవులు బయటకు వెళ్ళిపోయారు. ఎంతమంది అండి? 22 మంది కవులు బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో ఈ కవిత మీరు వింటే కానీ మీకు అర్థం కాదు. ఒక్కసారి మీరు దయచేసి వినవలసిందిగా, నాలోని ఇంకొక రూపాన్ని మీరు చూడాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. అంటే మనం అందరికీ అన్ని విధముల వాడముగా మారిపోవడానికి మనం యత్నం చేస్తున్నాం. ఇంకా రాజకీయ వ్యాపారానికి రాజకీయ పెట్టుబడులు ఎన్నో.
రాజకీయ వ్యాపారానికి రాజకీయ పెట్టుబడులు ఎన్నో. సామాజిక న్యాయం చేయాలనుకుంటే సృష్టింపబడే సమస్యలు ఎన్నో. సామాజిక న్యాయం చేయాలనుకుంటే సృష్టింపబడే సమస్యలు ఎన్నో. మోసపూరిత నాయకులకు మోకాళ్ళొడ్డే మనుషులెందరో. మోసపూరిత నాయకులకు మోకాళ్ళొడ్డే మనుషులెందరో. కొనుక్కుంటాం రమ్మని పిలుస్తుంటే అమ్మబడడానికి సిద్ధపడేవారెందరో. ఓటుకు కొనుక్కుంటాం రమ్మని పిలుస్తుంటే అమ్మబడ్డానికి సిద్ధపడేవారెందరో. ఓటును నమ్ముకుంటే పైకొస్తావని, ఓటును నమ్ముకుంటేనే పైకొస్తావని అంటే నోట్లకే మమ్మల్ని అమ్ముకుంటామనే గొంతులెన్నో. నోట్లకే మమ్మల్ని అమ్ముకుంటామనే గొంతుకలెన్నో. మంచి నాయకుల్ని వెతికి నిలబెట్టమంటే పంచిపెట్టేవాడే మా నాయకుడు అంటారెందుకో. మంచి నాయకుల్ని వెతికి నిలబెట్టమంటే పంచిపెట్టేవాడే మా నాయకుడు అంటారెందరో. జబ్బు లేని గబ్బే లేని దేశాన్ని నిర్మించుకుందామంటే డబ్బే లేని నాయకులు మాకెందుకు అంటారేమిటో. జబ్బు లేని గబ్బే లేని దేశాన్ని నిర్మించుకుందామంటే డబ్బే లేని నాయకులు మాకెందుకు అంటారేమిటో. మానవత్వమే మంట కలిసి మంచితనమే ఆవిరైపోతుంటే, మానవత్వమే మంట కలిసి మంచితనమే ఆవిరైపోతుంటే పైశాచికానంద ప్రవృత్తే పాలనా పీఠమెక్కి పగలబడి నవ్వేస్తుంటే దేశమా నీ దిక్కెవరు. ఈ కవిత చదవగానే 22 మంది లేచి వెళ్ళిపోయారు. అంత బ్రాహ్మణులు, వైష్ణవులు, అంత పూజారులు. ఒక్కడు ముఖం చూపిస్తొట్టు ఆ కవితా సంగమం పెట్టిన, ఏం సార్ గట్ల పెట్టిన వల్ల. ఇదొక రకం దెబ్బ అన్నమాట మనువాదం మీద. కనుక అన్ని వాడుకోవాలి మనం. కవితా రంగాన్ని వాడుకోవాలి, పత్రికా రంగాన్ని వాడుకోవాలి, న్యాయ రంగాన్ని వాడుకోవాలి. అన్ని కాదేది కవితకు అనర్హం. మనకి ఇది కాదండి నేను చెప్తున్నా. వ్యాపార రంగాన్ని కూడా వాడుకోవాలి. నేను ఒకసారి ఒక ఆనంద్ గారు అని ఒక తమ్ముడు పరిచయం అయ్యి నాతో మాట్లాడుతున్నాడు ఫోన్లో. అన్నగారు ఇట్లా మరి క్రైస్తవ సమాజంకు దిక్కేంది అది అంటే, నేను పత్రికా విలేకరివి కదా, మరి నీ పత్రికా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే క్రిస్టియన్ ప్రెస్ వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి మీరందరూ మాట్లాడుకొని మీ వాయిస్ వినిపించండి. పత్రికలు చెప్తే దానికి విలువ ఉంటుంది కదా అని చెప్పగానే 2 గ్రూప్స్ అయినాయి, క్రిస్టియన్ గ్రూప్స్ పత్రికలు. క్రిస్టియన్ ప్రెస్ అని వాట్సాప్లో ఉన్నాయి, 2 గ్రూప్స్ చేశారు. అట్లా అడ్వకేట్స్ ఉన్నారు. అడ్వకేట్స్ కలిసినప్పుడు మాట్లాడుతున్నా, సార్ మనం అందరం చేయాలి సార్ అంటే, అధ్యక్షుడు కాదు, ఫస్ట్ మీ అడ్వకేట్స్ అందరూ ఒక యూనిటీగా అండి, క్రిస్టియన్ ప్రెస్ అంతా ఒకటైనట్టుగా అడ్వకేట్స్ అందరూ ఒక సిండికేట్గా మారండి. తర్వాత ఎస్సీ సెల్ వాళ్ళని ఐక్యం చేశా, ఎస్టీ సెల్ వాళ్ళని ఐక్యం చేశా. మనం ఎక్కడమైనా ఒక కొత్త అవతారం ఎత్తడమే, అందరిని యునైట్ చేయడమే. ఎందుకంటే మన టార్గెట్ ఏంటంటే క్రీస్తు విరోధుల పక్షంగా మనము బలమైన శక్తిగా ఎదగాలి, మనం పవర్ఫుల్గా కావాలి అన్ని రకాలుగా. ఇది మన ఆర్కేపీ ఎజెండా. వాడు ఏం చేస్తాడంటే వాడు ఒక ముసుగు పెట్టుకుంటాడు, దేశ సేవ. యాక్చువల్ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ అని అందరికీ తెలుసు, కానీ అట్లా కాదు, రేషియల్ సీక్రెట్ సర్వీస్. హిట్లర్ గారి పాలసేది. సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఆర్య సంస్కృతి భారతదేశంలో నెలకొల్పాలి, మాది కాని దేశంలో మేమే రాజులం కావాలి. అసలు వాళ్ళు మన దేశ వాసులు కాదు, పరాయి వాళ్ళు. పరాయివాడు వచ్చి మనల్ని మా దేశం అంటాడు. అరే మా దేశం రేది, నువ్వు పరాయోడివి అని మనం గొంతెత్తాలి కదా. మనం పుట్టి పెరిగింది ఇక్కడ ఈ గడ్డ మీద. నువ్వు బయటికి వెళ్ళి వచ్చావు, ఇరాన్ నుండి వచ్చావు, ఇరాన్ నుండి ఎట్లా పోయి పైనుండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుండి ఇంట్లోకి వచ్చావు. మా ఇంట్లోకి వచ్చి ఒకసారి ఒక రాజుగారు ఇసుక ఎడారిలో టెంట్ వేసుకొని రాత్రి పడుకున్నారట. పడుకుంటే
ఒక ఒంటి ఏం చేసిందంటే, రాజా చలికి చచ్చిపోతున్నాను, కొంచెం తలకాయ పెట్టుకుంటాను టెంట్లో అంటే, సరే పెట్టుకో అన్నాడట. ఒంటి తలకాయ పెట్టుకుంది. కొద్దిసేపు అయినాక, రాజా నా మెడంతా పట్టేసినట్టు అవుతుంది, కొంచెం మెడ పెట్టుకుంటే మెడ వచ్చేసి, తలకాయ ఫస్ట్ తలకాయ, తర్వాత మెడ, తర్వాత కాళ్ళు పెట్టి మొత్తం వచ్చేసి రాజును బయటకు నెట్టేసింది. ఈ ఒంటె ఎవరో కాదు, మన దేశంలో ఉన్న ఆర్య సంస్కృతి వాదులు. అసలైన రాజు ఎవరు? మనల్ని బయటకు పారేశారు. ఇప్పుడు ఒంటె మీద ఏనుగు సవారీ చేయాలి. కనుక జరుగుతున్న కుట్రను మనం తెలుసుకోవాలి. ఏమండి, లెనిన్ గారు ఒక మంచి మాట రాశారండి, మనం అందరి పుస్తకాలు చదవాలి. కారల్ మార్క్స్ గారి క్యాపిటలిజం, ఇట్లా అందరి పుస్తకాలు చదవాలి. మనకు అంటే ఏం జరుగుతుంది మన చుట్టూ అన్ని తెలవాలి మనకు. సో ప్రపంచానికే బోధ చేసే స్థాయిలో దేవుడు మనల్ని పెట్టాడు. మరి ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియకూడదా? కనుక మ్యాథ్స్ ఎత్తుకుంటే మ్యాథ్స్ ద్వారా స్వార్థ చెప్తాం, సైన్స్ ఎత్తుకుంటే సైన్స్ ద్వారా స్వార్థ చెప్తాం. నువ్వు ఏ టాపిక్ ఎత్తుకుంటే ఆ టాపిక్ ద్వారా మేము పోతాం. అంటే అన్ని కోణాల్లో మేము విస్తరిస్తాం. సో అసలైన ఈ దేశానికి రాజులం మేమే. ఇది తెలియకుండానే విశారద్ మహారాజ్ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉన్నాడు, మహారాజుల కాలనీ అని పెట్టేస్తున్నాడు ఎక్కడ పోయినా కానీ. ఇక్కడ కూడా వచ్చిందన్నమాట అది. మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా దళిత వాడల్లో అంతా కూడా ఏముంటుందంటే మహారాజుల కాలనీ. ఏదైనా పేరుంది అనుకో, సతీష్ అంటే సతీష్ మహారాజ్ అని పిలుచుకుంటారు వాళ్ళనే. ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటారు. మనల్ని కూడా బైబిల్ ఏమంటే మీరు రాజులైనా కదా. ఇప్పుడు నా పేరు అరుణ్ కుమార్, అరుణ్ అనుకో, అరుణ్ రాజ్, అయ్యా రత్నరాజ్, సత్యరాజ్, అందరం రాజులమే కాదా? బైబిల్ చెప్పలేదా? అరే మనం అందరం రాజులమండి. నిజంగా వాస్తవ రాజులం మనమే. వాళ్ళు చీకట్లో ఉన్నారు, మనం వెలుగులో ఉన్న రాజులం. అది వారికి తెలుస్తలేదు. సో మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దండి. ఎప్పటికీ మనల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. యేసును చూడాలి. ఈ లోకం అనే నీటి మీద అడుగు పెట్టాలి. మునుగం, నీళ్ళని చూస్తే మునిగిపోతాం. పేతురు గురించి ఒక మాట రాశారు, గాలిని చూచి. అసలు గాలి కనబడుతుందా? కనబడదు. దాన్ని ఎట్లా చూసిండు? కనబడుతున్న యేసయ్య చూడకుండా. నా పాయింట్ మీకు అర్థమైందా? కళ్ళెదుట యేసయ్య ఉన్నాడు, ఆయన శరీర రూపంలో ఉన్నాడు యేసయ్య. యేసయ్యని చూడకుండా గాలిని ఎందుకు చూస్తున్నాడంటే శబ్దం వచ్చింది, ఏదో ఊ అని శబ్దం రాగానే అటువైపు చూశాడు. అంటే అదృశ్యమైన ఆ చీకటి శక్తిని చూడగలుగుతున్నావు, కానీ అదృశ్య దేవుని దృశ్య రూపమైన యేసుని చూడలేకపోతున్నావు. ఏమండి? కనుక మనము క్రీస్తును చూచినప్పుడు మనకు ఎంత అతీంద్రియ శక్తులు వస్తాయంటే, ఒక మునీశ్వరుని భార్య ఆమె ఏం చేసిందంటే, ఇంట్లో కూర్చుంది. ఒక కోపిష్టి మహాముని వచ్చాడట. వచ్చేసి భవతి భిక్షాందేహి అన్నాడట. అంటే ఆమె ఏం చేసిందంటే, బియ్యం తీసుకొచ్చి, అయ్యా లోనికి రండి, నేను బియ్యం ఉన్నాయి కొన్ని, నేను రాను, నువ్వే రా. మహాకోపి, అభిజాత్యం. ఇక పేరు చెప్పడం అంత మర్యాద ఉండదని నేను పేరు ఎత్తకుండానే ఆ పాత్రోచితంగా చూపిస్తున్నా. సో ఆయన కోపం వచ్చేసింది, నువ్వే తీసుకురా, నేను రాను అంటే, లేదండి పతిభక్తి గారు నాకు ఆజ్ఞ ఇచ్చారు, నా పతి ఈ గీత బయటకు దాటిపోవద్దు అని చెప్పారు. పతియే ప్రత్యక్ష దైవం కదా, నా పతిభక్తి నేను మానుకోను, ఆయన మాటను జవదాటనండి అంటే, ఏమనుకుంటున్నావు అంటే కోపం వచ్చాడట. అప్పుడు ఏం అన్నదట, ఈ దుర్వాస మహాముని ఎట్లా పేరు చెప్పారు కనుక నేను ఎత్తుకున్నాను. వస్తుంటే ఒక చెట్టు మీద నుండి ఒక కొంగ ఇతని తల మీద రెట్టేసింది. ఈ తపో శక్తి చేత ఇట్లా చూశాడు, అది భస్మం అయిపోయింది ఆకాశంలో కొంగ. అంటే కోపంగా చూస్తే అంత అతీంద్రియ శక్తులు ఉన్నాయి, తపస్సు ద్వారా వచ్చినాయి. సో ఈ వ్యక్తి, ఈ మునీశ్వరుడు ఏం చేశాడంటే, ఈ అమ్మను ఇట్లా కోపంగా చూశాడు. అప్పుడు అమ్మ అన్నదట, నువ్వు కోపంగా చూస్తే కాలిపోతుంది, నేను కొంగ అనుకున్నావా అన్నదట.
దడవక్కైపోయాడు. నీకెట్లా తెలుసమ్మా? నాకు ఇంత తపశ్శక్తి ఉండి చూస్తేనే భస్మం అయిపోయాయి, నేను ఎక్కడో భస్మం చేసిన కొంగ గురించి నీకెట్లా తెలుసు అంటే అప్పుడు ఆమె చెప్పిందట, నాకు ఒక గురువు ఉన్నాడండి ధర్మనందనుడని, అతడు నాకు విద్య నేర్పాడు. ఈ ధర్మనందుడు ఎవరంటే కటికవాడు, మాంసం కొట్టే కటికవాడు. అంటే భక్తి తర్వాత భక్తి సంగతులు అన్నీ కూడా ఎవడి సొత్తు కాదు, ఎవరైనా సాధన చేయొచ్చు. కనుక బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అసలైన బ్రాహ్మడు. కులంలో పుట్టినవాడు బ్రాహ్మడు కాదు, బ్రహ్మ మనస్సులో పుట్టినవాడు బ్రాహ్మడు. మనము బాప్తిస్మ మన ఉపనయన సంస్కారం ద్వారా మనం అసలైన ద్విజులం మనం అంటే 2 సార్లు పుట్టాం. ఏమండి? అజుడైన దేవుని ద్విజులం. ఏమండి? అజుడు అంటే పుట్టుకలేని దేవుడు కదా, ఆయనకు వంశం లేదు, తల్లి తండ్రి జీవనం ఆది అంతం లేని అజుడైన దేవుడు. అందుకే అజామేధం అన్నారు, పుట్టుక లేనివాడు యజ్ఞం కావాలి. ఆ అజామేధము అజుడైన దేవుని యొక్క ద్విజులం మనం. కనుక రాజులం మనం. కనుక మనకున్న ప్రస్థానాన్ని, మనకున్న ఆధిక్యతని ఎప్పుడు మర్చిపోవద్దు. రాబోయే దినాల్లో ఈ దేశం మనది, ఈ దేశాన్ని మనమే ఏలుకుంటాం. మనం ఏలుకోవడానికి మేలుకుందాం. ఏమండి? మనల్ని మనం ఏలుకుందాం, అందుకే మనల్ని మనం మేలుకొల్పుకుందాం. రండి, దైవజనులు ఇచ్చిన ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. మంచిది. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. ఆశీర్వాదం ఇస్తారా? ముగింపు ప్రార్థన కార్యక్రమం ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓకే. క్రైస్తల అదే మరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్య తమ్ముడు శ్రీకాంత్, పాస్టర్ శ్రీకాంత్ చిలకలూరిపేట వచ్చారు మన మధ్యకు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదం, అతని పాలన్న ఆశీర్వాదం ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపమయుడా యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. నీ అనాది సంకల్పంలో నాయన, నీ కృపలో ఈ మంగళగిరి పట్టణంలో నిర్మాణములో నాయన సత్యమునకు సహకారులుగా ఉండుటకు, సత్యము నుండి సర్వసత్యములోకి సంగమం ఎదుగుటకు, సర్వసత్యము నుండి సంపూర్ణ శుద్ధిలోకి యేసువలే ఆలోచించుటకు, యేసువలే ప్రవర్తించుటకు, యేసువలే అన్ని విధాల అందరికీ ప్రతిబింబముగా ఉండుటకు నాయన నీ దాసుని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. నాయన యేసు ఒక కులమునికి కాదు, ఒక జాతికి కాదు, ఒక దేశానికి కాదు, కానీ యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు అని చెప్పి, దేవా ఆయన ప్రతినిధి అయిన సేవకుడు కూడా ఒక కులానికి కాదు, ఒక జాతికి కాదు, ఒక మతమునకు కాదు, సేవకుడు కూడా అందరికీ అన్ని విధాల వాడై ఉండవలనని ప్రతిబింబాన్ని యేసయ్య ద్వారా నాయన చూపుటకు మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన సభయే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ మేల్కొల్పు సభ. నాయన ఈ సభను నాయన అయా ప్రత్యేకంగా నీ ప్రతిబింబాన్ని, యేసు యొక్క పోలిక, యేసు యొక్క పరివర్తన ప్రతిబింబం అయిన పౌలు భక్తుని యొక్క అడుగుజాడలు నాయన మా కళ్ళ ముందు ప్రత్యక్షపరచడానికి దూర ప్రాంతం నుంచి నాయన నీ దీనదాసుడు అరుణ్ కుమార్ నేను మా మధ్యలోకి నడిపించి నీ దాసుని నోట నీ వాక్కు వెల్లడదీసి నాయన నీ దాసుని అనుభవాల్లో నుండి అనేక విషయాలు మా మనోనేత్రాల ముందు ప్రత్యక్షపరిచారు. నీకు వందనాలు ప్రభువా. నీ దాసుడు ద్వారా మాట్లాడిన ప్రతి మాట నాయన మా అంతరంగాల్లో ఫలింప చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లుతున్నాం. పరిశుద్ధాత్మ దేవా, దయచేసి వాక్యములో నుండి నాయన మేము నేర్చుకోవాల్సిన సర్వసత్యమును, ఆ సత్యము ద్వారా నాయన మేము సంపూర్ణ స్థితిలోకి యేసు వలె, దానికి మాదిరైన పౌలు వలె సాగిపోవుటకు అందరికీ అన్ని విధాల వాడమై ఉన్నట్లుగా న్యాయాన్ని ప్రేమించాలన్నావు. నీకు వందనాలు నాయన. యేసు న్యాయవంతుడు అయితే సేవకుడు న్యాయాన్ని ప్రేమించాలన్నావు. నీకు వందనాలు ప్రభువా. అటు చట్టానికి, ఇటు రాజకీయానికి, అటు క్రైస్తవ సమాజానికి,
ఇటు సామాజిక వర్గానికి ఎవరికి నాయన అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం కలిగేటట్లుగా ప్రవర్తించే ప్రతిబింబమే ఈ ఆర్కేపీని మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. కనుక నాయన మా వంతు